ఇప్పుడు నేను చెప్పిన మాటలను బయట నుంచి విని ఉన్నావని నమ్ముతున్నాను. విన్నావా? సరే, మరలా చెప్తున్నానమ్మా. యేసు ప్రభు 2000 సంవత్సరానికి ముందు నీ కోసం ఈ లోకానికి వచ్చి సిలువ మీద నీ పాపములను, నీ శాపములను ఆయన మోసాడు. నీ కొరకు ఆయన అవమానపరచబడ్డాడు, గాయపరచబడ్డాడు. కేవలం నీ కొరకు ఆయన నీ కొరకు ప్రాణం పెట్టి సమాధి చేయబడి తిరిగి లేచాడు. నీ కొరకు ఆయన రక్తం కార్చాడు. ఆ రక్తము నీ పాపములను కడిగి శుద్ధీకరించింది. ఆ యేసును విశ్వసించడం ద్వారా, పునరుద్ధానుడైన క్రీస్తునందు విశ్వాసం ఉంచడం ద్వారా నీ పాపాలన్నీ క్షమించబడతాయి. నువ్వు ఒక నూతన సృష్టిగా మారుతావు. మరి ముఖ్యంగా నువ్వు దేవుని బిడ్డగా, దేవుని కుమార్తెగా మారుతావు. నిన్ను కన్న తల్లిదండ్రులు ఎలాగనో అంతకంటే ఎక్కువగా ఈ రోజు నుండి పరలోకమందున్న దేవుడే నీ తండ్రి, దేవుడే నీ తల్లి, దేవుడే నీ తండ్రి. ఇక నుండి నీ అవసరతలు, నీ కాపుదల, నీ రక్షణ ప్రతిదీ దేవుడే చూసుకుంటాడు. నువ్వు దేనికి భయపడాల్సిన పని లేదు. ఆ దేవుణ్ణి నమ్ముకొని ముందుకెళ్తున్నప్పుడు శోధనలు, కష్టాలు, శ్రమలు, బాధలు ఇవన్నీ రావచ్చు. వాటన్నిటినీ ఎదిరించడానికి దేవుడు నీతో ఉండటానికి, నీలో ఉండటానికి పరిశుద్ధాత్మను ఆయన నీలో ఉండి నిన్ను నడిపిస్తాడు. ఆయన నీలో ఉండి నీకు మార్గం చూపిస్తాడు. నువ్వు ఎవరికి భయపడాల్సిన పని లేదు. దేవుడు నీ తండ్రి అయి ఉన్నాడు. నీ అక్కరలని తీరుస్తాడు. నువ్వు దేవుని సన్నిధిలో భవిష్యత్తులో నీ పరిస్థితి ఏంటో దేవుడు బయలుపరుస్తున్నాడు. నేను చెప్తున్నాను, నీకు మంచి భవిష్యత్తు ఉందమ్మా. నీకు మంచి ఉద్యోగం ఉంది. నువ్వు ఏ ఉద్యోగం ప్రయత్నం చేసినా అది నిన్ను వెతుక్కొని వస్తుంది. ఆ ఉద్యోగములో నువ్వు కూర్చుంటావు. నువ్వు అనేక మందికి నాయకురాలుగా ఉంటావు. ఒక లీడర్గా ఉండి అనేక మంది వర్కర్లను నువ్వు ఏలుబడి చేయనట్లుగా దేవుని కృప నీ మీద ఉన్నది. అది మాత్రమే కాదు, నీకు రానున్న దినములలో, రానున్న సంవత్సరములలో రాబడి పెరుగుద్ది. నీ చేతి నిండా రాబడి వస్తుంది. ఈ రాబడి పెరుగుట వలన చర్చికి వచ్చే అవకాశాలు తగ్గవచ్చు. ఈ రాబడి, డబ్బు విస్తరించటం వలన మందిరానికి వచ్చే అవకాశం తగ్గవచ్చు. ఎందుకంటే డబ్బు పెరగటం వలన శోధించబడి యేసు ప్రభువు దూరమయ్యే అవకాశం ఉంటుంది. అలాంటప్పుడు దేవుని కొరకు నువ్వు నిలబడగలవా? ఒకవేళ నీ భర్త లేక నీ తోబుట్టుడు, తల్లిదండ్రులు, అత్త, మామలు, నీ రక్త సంబంధులు నేను మందిరానికి వెళ్ళవద్దు, చర్చికి వెళ్ళవద్దు అనే రోజులు వస్తాయి. అలాంటప్పుడు యేసు ప్రభు కొరకు వాళ్ళందరినీ ఎదిరించి సాక్షిగా నిలబడగలవా? ఎందుకంటే ఈ భూమిలో యేసు కొరకు నిలబడే వాళ్ళు కావాలి. నిన్ను దేవుడు ఎంచుకున్నాడమ్మా. ఇది వివాహం వలన నువ్వు ఇక్కడికి రావలేదు. దేవుడు నిన్ను ఎంచుకున్నాడు. నీ పట్ల గొప్ప ప్రణాళిక ఉంది. అందుకొరకే చనుబండకు దేవుడు నిన్ను తీసుకున్నాడు చెప్తున్నాడు. కాబట్టి నీ ద్వారా దేవుడు గొప్ప కార్యం చేయాలనుకుంటున్నాడు. అందువలన ఎన్ని శ్రమలు వచ్చినా, ఎన్ని కష్టాలు వచ్చినా భయపడవద్దు. దేవుడిచ్చిన వాక్యమును చదువు. ప్రతిరోజు దేవునితో సహవాసములో ఉండు, సంఘ సహవాసములో ఉండు. ఒకవేళ ఉద్యోగ పరంగా నువ్వు దూరంగా ఉండినను దేవుని వాక్యమును వింటూ ఉండు. దేవుడు నిన్ను ఖచ్చితంగా అభివృద్ధి పరుస్తాడు. యేసు కొరకు, అన్నిటి కొరకు నువ్వు సాక్షిగా నిలబడతానంటే ఈరోజు దైవజనుడిగా నేను బాప్టిసం ఇస్తాను. నువ్వు నిలబడటానికి ఓకే అంటే నా ముందు సరి అని ఒక మాట గట్టిగా చెప్పాలి. ఓకే, మీరు ఇచ్చిన మాటను బట్టి సంఘం ఎదుట, అలాగని దేవుడు చూస్తుండగా దేవదూతల ఎదుట నీకు నేను నీళ్ళల్లో తండ్రి కుమార పరిశుద్ధాత్మ నామమున నీకు నీళ్ళల్లో బాప్టిసం మల్లిక, ఈరోజు ఒక నూతన జీవము కలిగి లేపబడి ఉన్నావు. ఒక నూతన జీవముతో పాటు దేవుని బిడ్డగా నువ్వు మారి ఉన్నావు. నన్ను మర్చిపోవద్దు. ఈ రోజు నుండి ఒకటి నువ్వు దేవుని బిడ్డవు, ఒక నీతి మంతురాలు. నువ్వు ఏది కోరుకుంటావో, ఏది ఆశిస్తావో అవన్నీ దేవుడు ఇవ్వటానికి సిద్ధంగా ఉన్నాడు. సో దేవుని కృప నీ ఎడల విస్తారంగా ఉంది. నేను చెప్తున్నాను, దేవుని కృప నీ ఎడల విస్తారంగా ఉన్నది. ఈ కృప నీ కోరికలు, నీ వాంఛలన్నీ తీర్చబోతుంది. ఒక మళ్ళీ ఏ విధంగా సువాసన కలిగి ఉంటుందో అదే విధంగా యేసు కొరకు ఈ భూమి మీద సువాసన వెదజల్లుతున్న ఒక సాక్షిగా ఉండాలని ప్రభు సన్నిధిలో తెలియజేస్తున్నాను. తండ్రి, ఈ బిడ్డను ఏర్పరచుకున్నారు. ఇది ఈ రక్షణ పొందినందుకు స్తోత్రములు. ఈ రక్షణను ఈ బిడ్డ జీవితాంతం కాపాడుకోవడానికి సహాయం
తను తన భర్త నీ సన్నిధిలో సాక్షిగా నిలబడటకు సహాయం చేయమని, తిరిగి వెళ్తున్నప్పుడు ఇదిగో నేను రక్షించబడ్డానన్న భావన విశ్వాసం బిడ్డకు మెండుగా దయచేయమని యేసు నామమున ప్రార్థన ద్వారా అడిగి వేడుకుంటున్నాము పరమ తండ్రి. ఆమేన్. గాడ్ బ్లెస్ యు. సంతోషమే సమాధానమే సంతోషమే సమాధానమే చెప్పనా సత్యమైన సంతోషం చెప్పనా సత్యమైన సంతోషం. ఓకే ఓకే అమ్మ, నీ పేరు ఏంట్రా? అనుష. ఈరోజు నీళ్ళల్లో బాప్టిజం తీసుకోవటానికి ఇక్కడికి రావటానికి దీని వెనకాల ఎవరైనా బలవంతం ఉందా, లేకపోతే ఎవరైనా తీసుకోమని చెప్పితే నువ్వు వచ్చావా, నీ అంతటా నువ్వు వచ్చావా? ప్రజలందరూ వింటుండగా శబ్దం చెప్పు. నీ అంతటా వచ్చావా, ఎవరైనా బలవంతం మీద వచ్చావా? నీ అంతటా నువ్వు వచ్చావు. ఓకే. బాప్టిజం ఎందుకు తీసుకోవాలనో దాని అర్థం ఏంటో నీకు తెలుసా? ఎవరు చెప్పారు నీకు బాప్టిజము దాని గురించి, దాని అర్థము గురించి ఎవరైనా చెప్తే నువ్వు విన్నావా? ఓకే. అసలు నేను మరలా చెప్తున్నానమ్మా, యేసు ప్రభు 2000 సంవత్సరానికి ముందు ఈ లోకానికి ఒక మానవుడుగా వచ్చాడు. ఎందుకంటే దేవునికి దూరమైన మానవులను తిరిగి దేవునికి దగ్గర తీసుకుని రావటానికి యేసు ప్రభు ఒక మానవుడుగా దిగి వచ్చాడు ఈ లోకానికి. ఆయన మానవ రూపములో వచ్చిన దేవాతి దేవుడే మానవుడిగా మారి ఈ లోకంలో అవతరించాడు. మనుషులంట పాపము వలన దేవునికి దూరమయ్యారు. పాపము మనుషులను దేవుని నుండి దూరం చేసింది. మనుషులు దేవునికి దూరమైన దాని వలన ఈరోజు శ్రమలు, బాధలు, కష్టాలు ఇవన్నీ అనుభవిస్తున్నారు. దేవుని గుణలక్షణాన్ని పోగొట్టుకున్నారు. దైవ స్వభావాన్ని పోగొట్టుకొని చీకటిలో వారి గమ్యం ఏమిటి అని తెలియక సతమతమవుతున్నారు. ఇటువంటి మానవ జాతిని రక్షించి వారి పాపము నుండి విడిపించి వారిని పరిశుద్ధులుగాను నీతిమంతులుగాను చేసి దేవునితో సమాధానపరచటానికి, దేవునితో ఏకము చేయటానికి యేసు ప్రభు దిగి వచ్చాడు. ఆయన 33.5 సంవత్సరం భూమి మీద జీవించాడు. ఆయన శిలువ మీద వేయబడినప్పుడు ఆయన వయస్సు 33.5. ఆ వయస్సులో శిలువ మీద నీ పాపము, నా పాపము, ఇక్కడ నిలబడి ఉన్న అందరి పాపములు యేసు మీద మోపబడ్డాయి. మనందరి పాపములను యేసు శిలువ మీద మోసాడు. ఆయన మొయ్యటం మాత్రమే కాదు, ఆ పాపమునకు శిక్షను తన శరీరమందు ఆయన అనుభవించాడు. తన రక్తమును కార్చాడు. ఆ రక్తము ద్వారా మనకు ప్రాయశ్చిత్తము, ఆ రక్తము ద్వారా మన పాపాలు కడగబడుతున్నాయి. ఆ రక్తము ద్వారా మనకు క్షమాపణ కలుగుతుంది. అనగా మన చిన్నప్పటి నుంచి ఇప్పుడు వరకు చేసిన పాపాలు, ఇప్పుడు ప్రస్తుతము మనం తెలిసి తెలియక చేస్తున్న పాపాలు, నేను మరణించే వరకు తెలిసి తెలియక ఎన్ని పాపాలు చేయబోతున్నానో నాకు తెలియదు. కానీ 3 కాలమునకు చెందిన పాపములన్నిటినీ యేసు శిలువ మీద తన మీద మోసాడు. వాటికి శిక్ష అనుభవించాడు. తన రక్తము ద్వారా పరిపూర్ణంగా తీసివేశాడు, కడిగి వేశాడు. మనలను పరిశుద్ధపరిచి నీతిమంతులుగా నిలబెట్టాడు. ఆయన మనకు పాప క్షమాపణను అనుగ్రహించాడు. ఆయన మన కొరకు చనిపోయి సమాధి చేయబడి 3వ రోజు తిరిగి లేచి పరలోకమునకు వెళ్ళి దేవుని కుడిపార్శ్వమున ఆయన ఆసీనుడై ఉండి మన కొరకు ప్రార్థిస్తున్నాడు. ఆయన తిరిగి మన కొరకు రానై ఉన్నాడని బైబిల్ చెప్తుంది. ఎవరెవరు యేసునందు విశ్వాసం ఉంచుతారో ఆ విశ్వాసమునకు సాక్ష్యముగా నీళ్ళల్లో బాప్టిజం తీసుకోవాలి. బాప్టిజం అనగా ఒక సమాధి కార్యక్రమం.
ఎవరు నమ్మి బాప్టిజం తీసుకుంటారో వారిని దైవజనులు నీళ్ళల్లో ముంచి లేపుతారు. దాని అర్థం ఏంటంటే వినండి మీరు కూడా, నీళ్ళల్లో ముంచుతున్నప్పుడు ఆ మనిషి చనిపోయి నీళ్ళల్లో సమాధి చేయబడుతున్నాడు. తిరిగి బయటికి వస్తున్నప్పుడు ఒక నూతన సృష్టిగా, నూతనమైన వ్యక్తిగా, నూతన జీవము పొంది క్రీస్తుతో కూడా లేపబడిన ఒక వ్యక్తిగా బయటికి వస్తున్నాడు. కాబట్టి బైబిల్ అంటది పాతది గతించెను, ఇదిగో ప్రతిదీ ఏమాయను. కాబట్టి బాప్టిజం పొందిన వాళ్ళారా మీరు అర్థం చేసుకోండి, మీరందరూ కూడా చనిపోయి తిరిగి బ్రతికిన వాళ్ళు. అలాగనే అనుష కూడా ఈరోజు బాప్టిజం ద్వారా చనిపోయి తిరిగి లేపబడి క్రీస్తుతో జీవించబోతుంది. ఆమె విశ్వాసముతో ఇక్కడ ఉన్నది. అనుష, రేపు బాప్టిజం తీసుకున్న తర్వాత నీ వయస్సు యవ్వన వయస్సు, దేవుని వాక్యానికి విరోధంగా ఈ లోకాన్ని అనుసరించి నువ్వు వెళ్ళగలవా? దేవుని తప్ప ఎవరిని ప్రేమించకూడదు. యవ్వన వయస్సు, ఒకవేళ ఎవరైనా ఒక అబ్బాయి నేను బలవంతం చేయవచ్చు ప్రేమించమని, నువ్వు యేసును తప్ప ఎలాంటి వారిని ప్రేమించకూడదు. అలాంటి సందర్భం వచ్చినప్పుడు యేసు కొరకు ఆ అబ్బాయిని విడిచిపెట్టగలవా? ఒకవేళ నీ తల్లి, తండ్రి, తోబుట్టువులు, రక్త సంబంధులు నిన్ను దేవుని మందిరానికి వెళ్ళనీయకుండా, బైబిల్ చదవనీయకుండా, దేవుల్లో ఎదగనీయకుండా, నీ కుటుంబమే నీకు శత్రువులుగా మారి ఆటంకపరచవచ్చు. అలాంటప్పుడు యేసు కొరకు వాళ్ళందరినీ కూడా త్యాగం చేసుకోవటానికి నువ్వు తెగించుకోగలవా? ఎందుకంటే బాప్టిజం అనేది నేను ముంచి నేను బయటికి లేపనది సింపుల్, కానీ దాని వెనకాల మర్మమై ఉన్నది ఏంటంటే నువ్వు క్రీస్తుతో కూడా మృతి చెంది క్రీస్తుతో కూడా లేపబడుతున్నావు. లోకపరంగా చనిపోయి క్రీస్తు కొరకు నీతిగా జీవించడానికి లేపబడుతున్నావు. నీకు శ్రమలు వస్తాయి, కష్టాలు వస్తాయి అని నేను బెదిరి పెట్టట్లా. శ్రమలు వచ్చినను కష్టాలు వచ్చినను నీలో దేవుని పరిశుద్ధాత్మ నుండి ప్రతి శ్రమను ప్రతి కష్టమును జయించున్నట్లుగా నీకు శక్తినిస్తాడు. నేను చెప్పవలసిన పని ఏంటంటే యేసును తప్ప దేనిని ఎవరిని ప్రేమించవద్దు. ఒకటి, బైబిల్ని ప్రేమించు, బైబిల్ని ప్రతిరోజు చదువు, దేవుని సన్నిధిలో సమయం గడుపు, సహవాసములో ప్రార్థన చేయి, యేసు ప్రభుని గురించి రోజుకు ఒక్క మనిషికైనా ప్రకటన చేయి. ఒకవేళ దేవుడు నిన్ను ప్రేమించేదైనా ఉద్యోగము భవిష్యత్తులో దీవిస్తే వచ్చిన రాబడిలో నీ ఆత్మీయ సంగమునకు 10వ భాగమును పంపించు. ఎందుకంటే నీ ద్వారా ఇతరులు రక్షించబడాలంటే దానికి సువార్త కొరకును త్యాగం చెయ్యాలి. తర్వాత నీతో పాటు ఇతరులు చర్చికి రావాలని బలవంతం చేయి. దేవుని పని చేయాలా, దేవుని పరిచర్యలో పాల్పొందాలా. అప్పుడే దేవుడు నువ్వు పొందిన బాప్టిజమును బట్టి, మారు మనసును బట్టి ఆయన ఆనందిస్తాడు. ఏ శోధన వచ్చినా భయపడొద్దు, శ్రమ వచ్చినా భయపడొద్దు. దేవుని కొరకు నువ్వు బలమైన సాధనముగా సాక్షిగా నిలబడాలి. నువ్వు నిలబడగలవా? సో నువ్వు ఇచ్చిన మాటను బట్టి, నువ్వు ఇచ్చిన సాక్ష్యమును బట్టి నీకు నీళ్ళల్లో నేను దేవుని పేరున బాప్టిజం ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నాను. నువ్వు తీసుకోవడానికి సిద్ధంగా ఉన్నావా? అలా ఉన్నట్లయితే ఇప్పుడు సంఘం ఎదుట దేవుడు చూస్తుండగా, ఆయన దేవదూతల ఎదుట ఒక దైవజనుడిగా దేవుని చేత అభిషేకించబడిన వాడిగా సంఘం ఎదుట దేవుని ఎదుట నేను నీళ్ళలో నీకు బాప్టిజం ఇస్తున్నాను. తండ్రి, ఈరోజు ఈ బిడ్డను ఏర్పరచుకున్నాను. మీరు ఇచ్చిన అధికారమును బట్టి నీ బిడ్డను అభిషేకిస్తున్నాము తండ్రి. ఈ ఆత్మ నీ రాజ్యములో వారసురాలుగా మారినందుకు స్తోత్రములు. నిత్యత్వములు నీ బిడ్డ ఆ స్థానాన్ని సంపాదించుకున్నందుకు స్తోత్రములు తండ్రి. ఇక నుండి మీరు తండ్రిగా తల్లిగా ఉండి ఈ బిడ్డ జీవితమును భవిష్యత్తును నీ చేతికి అప్పగిస్తున్నారు. మీరే నీ పరిశుద్ధ ఆత్మతో నింపండి ప్రభువా, నీ ఆత్మ ద్వారా నడిపించండి. మీరు ఇచ్చిన అధికారమును బట్టి సంఘం ఎదుట నీ ఎదుట ఈ బిడ్డకు బాప్టిజం ఇస్తుండగా నీ సన్నిధి నీ ప్రసన్నత ఈ స్థలమంతటా ఉంచమని ప్రభు అయిన యేసుక్రీస్తు నామమున ప్రార్థన ద్వారా అడిగి వేడుకుంటున్నాము పరమ తండ్రి, ఆమేన్. దేవుడు నాకు ఇచ్చిన అధికారమును బట్టి తండ్రి కుమార పరిశుద్ధాత్మ నామమున నీకు నీళ్ళల్లో బాప్టిజం. తండ్రి, నీ బిడ్డను ఆశీర్వదిస్తున్నాను. ఈ దినము నుండి నీ సాక్షిగా జీవించుటకు నీ పరిశుద్ధాత్మ అభిషేకముతో యేసు నామమున నింపమని నీ
ఆత్మ ఈ శరీరంలో ప్రవేశించును గాక. శరీరాన్ని నీ ఆలయంగా మార్చుకొని నూతనమైన కార్యం జరిగించు. యేసు నామమున ప్రార్థన ధ్వనించు.